ఈలోపు టైప్ చేస్తా ఉండండి. నేను ఒక ఫుల్ ఓవర్ ఇస్తా ఈలోపు మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విజువలైజేషన్ అంటే ఏంటి? డేటా విజువలైజేషన్ అంటే నథింగ్ బట్ డేటాని మనం రిప్రజెంట్ చేస్తాం గ్రాఫికల్లీ. ఎయిదర్ పై చార్ట్ ఆర్ బార్ గ్రాఫ్ గాని, లేకపోతే డాట్ గ్రాఫ్ గాని, లైన్ గ్రాఫ్ గాని ఎలా అయినా గాని. ఆ డేటా విజువలైజేషన్‌లో మెయిన్‌గా 2 లైబ్రరీస్ వాడతాం. డేటాని విజువలైజ్ చేయడానికి గ్రాఫికల్‌గా. ఒకటి మ్యాట్‌ప్లాట్‌లిబ్, ఇంకోటి సీబార్న్. మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఫస్ట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ గురించి మొత్తం తెలుసుకుందాం. మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఓన్లీ స్మాల్ సైజ్ ఆఫ్ డేటా వరకే మనం ఉపయోగిస్తాం అన్నమాట. వేరాస్ సీబార్న్ హ్యూజ్ డేటాకి మనం వాడతాం అన్నమాట సీబార్న్‌కి. మ్యాట్‌ప్లాట్‌లిబ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆహ్, ఎంప్లాయీస్ డేటా గాని, అంటే కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? 1000 ఉండొచ్చు, లేకపోతే 2000 ఉండొచ్చు. అలాంటి ఎంప్లాయీస్ గాని, అదే సీబార్న్‌కి ఎగ్జాంపుల్‌గా ఏం తీసుకోవచ్చు అంటే ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్. చాలా బిలియన్స్ యూజర్స్ ఉన్నారు. అట్లాంటి వాటికి ఈ సీబార్న్ వాడతాం మనం లైబ్రరీ. వేరాస్ మ్యాట్‌ప్లాట్‌లిబ్‌కి తక్కువ డేటాను వాడతాం. అసలు మ్యాట్‌ప్లాట్‌లిబ్ అంటే ఏందంటే ఇదొక లైబ్రరీ ఇన్ డేటా విజువలైజేషన్ విచ్ ప్రొవైడ్స్ ప్లాట్. అసలంటే గ్రాఫ్‌లో ఎలా ప్లాట్ చేస్తాం అని చెప్పి మొత్తం చూపించిద్ది మనం డేటా మొత్తాన్ని ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో. దీనిలో కస్టమ్ విజువలైజేషన్స్ కూడా ఉన్నాయి. అంటే కస్టమ్ విజువలైజేషన్స్ అంటే లైక్ లైన్ గ్రాఫ్ అయినా ఇచ్చుకోవచ్చు, బార్ గ్రాఫ్ అయినా ఇచ్చుకోవచ్చు, పై పై చార్ట్ కానీ అలాగా. ఈ లైన్ ప్లాట్స్ అంటే లైన్ గ్రాఫ్స్ అన్నమాట. నథింగ్ బట్ లైన్స్ ఉంటాయి మొత్తం ఈ గ్రాఫ్స్‌లో. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్ మీకు తెలిసిందే స్కాటర్ ప్లాట్ ఇవన్నీ ఉంటాయి. ఇయన్నీ కీ ఫీచర్స్. ఐ థింక్ ఈ క్లాస్‌కి రికార్డింగ్ అవసరం లేదనుకుంటా. ఎందుకంటే అందరూ ప్రెజెంట్ కదా! ఓవరాల్‌గా. ఇప్పుడు టైటిల్ ఇచ్చాం. టైటిల్ తర్వాత ఈ చిన్న ఫంక్షన్ చూడండి షో. ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఓన్లీ ప్లాట్ చేసాం. మన ఎక్స్, వై వాల్యూస్‌ని ప్లాట్ చేసాం. ఇప్పటిదాకా మనం గ్రాఫ్‌ని షో చేయలా. జస్ట్ ప్లాట్ మాత్రమే చేసాం. కానీ ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి మొత్తం వచ్చేసింది. కానీ ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఇప్పుడు షో చేస్తున్నాం అన్నమాట ప్లాట్‌ని మనం. వెయిట్ ఎ మినిట్ గైస్ ఇక్కడ పీడిఎఫ్ కోడ్ మొత్తం ఇవ్వాలి. ఈ షో అనేది ఫంక్షన్ ఎందుకు వాడతామంటే యాక్చువల్లీ గ్రాఫ్ షో చేయడానికన్నమాట. చూయించడానికి. ఇందాక జస్ట్ మనం ప్లాట్ ఒకటే ఏసింది. ఆ ప్లాట్ మొత్తాన్ని చూయించడానికన్నమాట ఇది. ఇందాక షో అనేది వాడకున్నా గాని డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోయింది. అలా కూడా ప్రింట్ అవుతది. లేకపోతే ఒకవేళ మీకు ప్రింట్ అవ్వకపోతే డాట్ షో అని ఫంక్షన్ వాడండి. అప్పుడు ప్రింట్ అవుతది. ఆ డాట్ షో ఫంక్షన్ అనేది ఇవి ఈ ప్రోగ్రామ్ లైన్స్ కిందే వాడాలది. ఓన్లీ ప్లాట్ డాట్ షో అంటే ఏం ప్రింట్ అవ్వదు గైస్. ఇదిగోండి వీఎస్ కోడ్ యూజ్ చేస్తే మనకి ఇదిగోండి ఇట్లా. ఇలా వస్తది మనకి. జూమ్ ఇన్, జూమ్ ఔట్ అన్నమాట. వేరే వాటికి రావట్లా. సార్ ప్లాట్‌కిని, షోకి డిఫరెన్స్ ఏంటి సార్? పీఎల్‌టీ డాట్ ప్లాట్ అన్నా సేమ్ గ్రాఫ్ ప్లాట్ వస్తుంది. అంటే షోకి ఓన్లీ ఎక్స్ అండ్ వై వాల్యూస్ జస్ట్ ప్లాట్ చేస్తది అంతే. మామూలుగా అయితే మనకి ఇక్కడ డైరెక్ట్‌గా ప్లాట్ యూజ్ చేయకపోయినా గాని డైరెక్ట్‌గా షో అయిపోతుంది. లెక్కకైతే అలా జరగకూడదు. ప్లాట్ యూజ్ చేస్తే జస్ట్ ఓన్లీ ఎక్స్, వై అనేది ప్లాట్ అవ్వాలంతే. అంటే ఆ వాల్యూస్ గ్రాఫ్‌లోకి ప్లాట్ అయినట్టు. అంతేగాని డైరెక్ట్‌గా చూయించకూడదు గ్రాఫు. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా చూయించేస్తుంది. మనం ప్లాట్ డాట్ షో అన్నప్పుడే గ్రాఫ్ అనేది చూయించాలి. ప్లాట్ అంటే ఓన్లీ వాల్యూస్ ప్లాట్ చేసి ఉంచిద్ది పక్కన అంతే. కానీ డైరెక్ట్‌గా ఇది ప్రింట్ చేస్తుందిలెండి. కానీ ప్లాట్ డాట్ షో అంటే యాక్చువల్‌గా గ్రాఫ్ మొత్తాన్ని చూయించడం అన్నమాట. అంటే అంటే ఐ మీన్ ప్రింట్ చేయడం. ప్లాట్ డాట్ షో అంటే ప్రింట్ చేయడం. ఇదిగోండి డిస్‌ప్లే ఆల్ ద ఓపెన్ ఫిగర్స్. ప్లాట్ అంటే చూడండి ఏమొచ్చిద్దో. జస్ట్ ప్లాట్ చేయడం అన్నమాట.
అవిగో ఆ వాల్యూస్‌ని ప్లాట్ చేసి చూడండి. ఈ చాలా వాల్యూస్ తీసుకుంటది చూడండి. బూలియన్ వాల్యూస్ గాని, స్ట్రింగ్ గాని అన్నీ తీసుకుంటది. ఎనీ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటది. జస్ట్ ప్లాట్ అంటే వాల్యూస్ జస్ట్ ప్లాట్ చేయడం వరకే గాని డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. కొత్తగా వచ్చిన అప్‌డేట్ అనుకుంటా ఇది. నెక్స్ట్ వచ్చేసి కలరింగ్ అన్నమాట. కలరింగ్ అండ్ మనకిష్టం వచ్చినట్టు కస్టమైజేషన్ మొత్తం ఇదంతా. ఎలా చేయాలో చూద్దామండి. ఇదిగోండి. ఇక్కడ చూడండి మనం కస్టమైజేషన్ ఏమేమి చేస్తున్నాం అంటే లైన్ స్టైల్. లైన్ ఎలా రావాలి డాటెడ్‌గా ఇక్కడ అంటే హైఫన్‌గా వస్తుంది లైన్. కలర్ వచ్చేసి అంటే జీ అంటే గ్రీన్ ఇచ్చాం మనం ఈడ. మార్కర్ ఓ అంటే కొంచెం ఇదిగోండి పాయింట్స్ మార్క్ చేసిద్దన్నమాట మార్కర్ అంటే. పి అంటే పాయింట్‌గా. ఓ అంటే రౌండ్‌గా మార్క్ చేసిద్ది. పి అంటే జస్ట్ మార్క్ చేసిద్ది డాట్‌గా. ఆ మార్కర్ ప్లేస్‌లో మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు ఆల్ఫాబెట్స్. డాట్ అనేసి, ఏ అనేసి ఏదైనా ఇచ్చుకోవచ్చు మార్కర్ ప్లేస్‌లో. సారీ ఇవ్వకూడదనుకుంటా. వెయిట్ ఎ మినిట్ గైస్. ఓకే. ఒక్క నిమిషం గైస్ చూద్దాం. మార్కర్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, కలర్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయని. ఇదిగోండి మార్కర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓ, ఓ అంటే పాయింట్ ఇందాక మనం చూసాం ఇప్పుడు. తర్వాత స్టార్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇయన్నీ ఉన్నాయి మార్కర్స్‌లో పాయింట్స్. పి అంటే పెంటాగాన్. మనం ఇందాక పెంటాగాన్ వాడింది. ఈ డెవల్ 3 స్కూల్స్ చాలా మంచిది గైస్. మీకు పై చూడండి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అంటే జావా స్క్రిప్ట్ ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చేసుకోవచ్చు దీంట్లోంచి. చూడండి పైథాన్‌లో మ్యాట్‌ప్లాట్‌లిబ్, మెషిన్ లెర్నింగ్ కూడా నేర్పించి చూడండి ఇక్కడ. మెషిన్ లెర్నింగ్ ఉంది, మైఎస్‌క్యూఎల్ ఉంది. మనం సెల్ఫ్ లెర్నర్ అయితే చాలు గైస్ ఏదైనా నేర్చుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు గైస్ మనం. నేను గాని లేకపోతే నవ్య అక్క గాని ఎవరైనా సరిగ్గా చెప్పట్లేదంటే ఆ టాపిక్‌ని ఎమ్మటనే ఆన్‌లైన్‌లోకెళ్ళిపోయి సెర్చ్ చేసుకొని చదువుకోండి. ఇదిగోండి గైస్. ఇంకొక ఆప్షన్ ఇది గ్రిడ్ ఇచ్చిద్దనమాట. మన గ్రాఫ్‌కి గ్రిడ్ కావాలంటే గ్రిడ్ ఇచ్చిద్దిది.
ఇది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ గ్రిడ్ ఈక్వల్ ట్రూ అని ఇస్తే డైరెక్ట్ గ్రిడ్ వచ్చింది మన గ్రాఫ్ కి. సేమ్ లైక్ గ్రాఫ్ చార్ట్ మన ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లా అన్నమాట. ఫాలో అవుతున్నారు గైస్? ప్లీజ్ గివ్ థమ్స్ అప్స్ గైస్. ఓకే ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్? జాహ్నవి, కావ్య, మోహిత్, మేఘన, భవాని, సుష్మిత. ఓకే ఓకే. ఇదిగోండి యానోటేషన్స్. యానోటేషన్స్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న మ్యాటర్ని హైలైట్ చేయడం అనమాట, పాయింట్స్ యూస్ చేసుకొని. ఎక్కడ హైలైట్ చేస్తామని చెప్పేసి మొత్తం ఉంది చూడండి గైస్. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర హైలైట్ చేయాలి మొత్తం ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను మీకు. జస్ట్ ఒక లైన్ యాడ్ చేసుకోవడం మనం. ఇదిగోండి, ఇక్కడ XY ఏ పాయింట్ దగ్గర మనం హైలైట్ చేస్తున్నాం ఇక్కడ ఇచ్చాడు చూడండి. X యాక్సిస్ 5, Y యాక్సిస్ 25. ఆ పాయింట్ దగ్గర మనం హైలైట్ చేస్తున్నాం పాయింట్ ని. హైలైట్ చేసి దానికి ఏం మ్యాటర్ ఇస్తున్నాం, పీక్ అని ఇస్తున్నాం. ఇక్కడ మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆ టెక్స్ట్ సైజ్ కూడా ఇక్కడే ఇస్తాం చూడండి గైస్. నెక్స్ట్ యారోస్ ప్రాపర్టీస్. ఇది ఏంటంటే మనం ఇక్కడ యారో ఇవ్వాలనుకున్నాడు కాబట్టి యారో ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఫేస్ కాల్ రికాల్డ్ రెడ్ అని ఇచ్చాడు, మరి ఇక్కడ రెడ్ రాలా. దాని కలర్ ఇచ్చాడు, యారో స్టైల్ ఇచ్చాడు. ఇలా మనకు కావాల్సిన పాయింట్ హైలైట్ చేసుకోవచ్చు అనమాట. టూ దగ్గర 4 తీసుకుంది. ఓకే, 9 దగ్గర 3, 3 దగ్గర 9, సారీ 2 దగ్గర మళ్ళీ 4 సేమ్ చూపించింది డేటా. ఓకే, అలా అలా మనం ప్లాట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పీక్ వాల్యూ ఎంత గైస్? ఇక్కడ 3,9 అనమాట పీక్ వాల్యూ వచ్చేసి. ఇక్కడ 3,9 అనేది పీక్ వాల్యూ. ఇక్కడ మనకు కావాల్సిన గ్రాఫ్ని బట్టి మనం మార్చుకోవచ్చు అనమాట. ఇదిగోండి పీక్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఇది 3,9. ఇదిగోండి, ఇలా మనకి ఇష్టమైన చేసుకోవచ్చు అనమాట. డేటాతో మనకి ఇష్టం వచ్చినట్టు గ్రాఫ్స్ ఆడుకోవచ్చు. ఇందాక మీకు సబ్ ప్లాట్స్ చూపించా కదా. సబ్ ప్లాట్స్ అంటే సిస్మోగ్రఫీ గురించి కొన్ని చూపించా మీకు. ఇది చూద్దాం ఇంకా ఇప్పుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం డేటా ఇవ్వలేదు. ఇక్కడ ఈక్వల్ టు ప్లాట్ డాట్ సబ్ ప్లాట్స్ 1, 2.
సబ్ప్లాట్స్ ఓకే. ఓకే గైస్, ఇక్కడ 2 తీసుకున్నాడు. యాక్సిస్ 1 ఒకటి, యాక్సిస్ 2 ఒకటి. అంటే 2 గ్రాఫ్స్ అన్నమాట మొత్తం ఇది. సబ్ప్లాట్ 1, సబ్ప్లాట్ 2 2 సబ్ప్లాట్లు తీసుకున్నాడు ఇక్కడ. ఫస్ట్ యాక్సిస్ 1 ఏమో ఫస్ట్ గ్రాఫ్ కి రిప్రజెంట్ చేసింది. సెకండ్ యాక్సిస్ 2 ఏమో సెకండ్ ప్లాట్ కి రిప్రజెంట్ చేసింది. ఇలా సబ్ప్లాట్ 2 తీసుకుని ఒకసారి చేయొచ్చు అనమాట. ఏం లేదు కదా, చూడండి ఫిగర్ యాక్సిస్ 1, యాక్సిస్ 2 ప్లాట్ డాట్ సబ్ ప్లాట్స్. అంటే 2 సబ్ ప్లాట్స్ 2 సేమ్ గ్రాఫ్ లో రావాలని చెప్పి సబ్ ప్లాట్స్ అంటే 1, 2 2 గ్రాఫ్ 1, 2 ఫిగర్స్ అనేవి ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫస్ట్ ప్లాట్ కి వాల్యూస్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ డైరెక్ట్ గా ఇచ్చేసాడు. తర్వాత సెట్ టైటిల్ నేమ్ అనమాట ఇది సబ్ ప్లాట్ 1. మామూలు టైటిల్ అయినా ఇచ్చేసి డైరెక్ట్ గా. ఐ మీన్ అంటే సెట్ టైటిల్ అనేది ఎందుకు వాడతామంటే సబ్ ప్లాట్స్ వాడినప్పుడు ఇది వాడతాం అనమాట. మామూలు సబ్ ప్లాట్స్ వాడకపోతే డైరెక్ట్ టైటిల్ అని ఇచ్చేస్తాం. ఈ ఆర్ అంటే రెడ్ గైస్, రెడ్ డాటెడ్ లైన్స్. ఇది ప్రీ డిఫైన్ అనమాట. ఇది ఆల్రెడీ మీరు అంటే బట్టి పట్టాలి కొంచెం వీటిని. నాకు ఇలా ఇలా రావాలని చెప్తున్నాడు వాడు. లేదు ఇక్కడ కూడా అదే ఇచ్చారనుకోండి. ఇదిగోండి ఇక్కడ ఏమి ఇచ్చారు, గ్రీన్ హైఫన్. గ్రీన్ అనేది కలర్ ఇచ్చాను, హైఫన్ అనేది లైన్స్ ఇట్లా హైఫన్ గా రావాలని చెప్పి. ఈ సబ్ ప్లాట్స్ కనమాట. ఓకేనా గాయస్, సబ్ ప్లాట్స్ అర్థమైందా గాయస్? ఏం లేదు గాయస్, ఒకే గ్రాఫ్ లో 2 డేటాస్ ని ఒకేసారి ప్లాట్ చేస్తాం అనమాట ఇక్కడ. సబ్ ప్లాట్ అంటే అది. అందుకని 2 వేరియబుల్స్ తీసుకున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్ వచ్చేసి బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్. 2 ఒకటే కదా. హిస్టోగ్రామ్స్ అంటే గ్యాప్స్ లేకుండా అతుక్కొని వస్తాయి. బార్ గ్రాఫ్స్ అంటే మధ్యలో గ్యాప్స్ ఉంటాయి బార్ కి, ఐ మీన్ బాక్స్ కి. ఇదిగోండి, మ్యాట్ప్లాట్ సపోర్ట్స్ వెరైటీ టైప్ ఆఫ్ చార్ట్స్. హిస్టోగ్రామ్స్ అండ్ బార్ గ్రాఫ్స్ ఆర్ కామన్ ఫర్ విజువలైజేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కేటగిరీస్. ఫస్ట్ హిస్టోగ్రామ్ చూద్దాం. హిస్టోగ్రామ్ కి ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ వచ్చేసి హిస్ట్ అనమాట. హిస్ట్ అని ఇచ్చేసి సరిపోయింది డైరెక్ట్ గా. హిస్ట్ అని ఇచ్చేసి ఒక డేటా ఇచ్చేసి సింగిల్ డేటా ఓన్లీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనే ఉండదు, సింగిల్ డేటా ఇచ్చేసేయాలి. కలర్ ఈక్వల్ టు బ్లూ, దీనికి అవుటర్ లైన్ వచ్చేసి బ్లాక్. బిన్స్ అంటే ఏం లేదు గాయస్, బిన్స్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాం. అంటే 4 అంటే అట్లా ఇట్లా స్టెప్ అవుతా పెరుగుతా ఉంటుంది అనమాట ఇక్కడ. వెయిట్ ఏ మినిట్ గాయస్.
ఫర్ ఎగ్జాంపుల్ బిన్స్ మనం చేంజ్ చేసాం అనుకోండి, ఇదిగోండి ఇలా వస్తుంది బిన్స్ చేంజ్ చేస్తే. అంటే లోపల ఇంటర్వెల్స్ అనమాట, క్లాస్ ఇంటర్వెల్స్ బిన్స్ అంటే. ఇక్కడ 4 అని ఎందుకు ఇచ్చారంటే ఇంటీజర్ వాల్యూస్ 4 వర్డ్స్కే రిపీట్ అవుతుంది ఇక్కడ. మనం ఇంకా కొన్ని వాల్యూస్ ఇచ్చి చూద్దాం. వాడు ఇక్కడ 4 అని ఎందుకు ఇచ్చారంటే guys చూడండి, ఇక్కడ 1 ఒకసారి రిపీట్ అయింది, 2 అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది, తర్వాత 3 వచ్చేసి 3 టైమ్స్ రిపీట్ అయింది, 4 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ బిన్స్ వాల్యూ 4 అయింది అనమాట. అలా కాకుండా మీరు ఇక్కడ 5 తీసుకోండి, దీన్ని 5 టైమ్స్ రిపీట్ చేద్దాం. ఇప్పుడు బిన్ వాల్యూ ఆటోమేటిక్గా 5కి వచ్చేసింది అనమాట. ఇదిగోండి బిన్ వాల్యూ ఆటోమేటిక్గా 5 వచ్చేసింది. లోపల డేటాని బట్టి ఇక్కడ బిన్ వాల్యూ అనేది మారుతుంది అనమాట. ఇదంతా ఈ ఇంపార్టెంట్ ఏం కాదులేండి. హిస్టోగ్రామ్స్ ఎక్కువ వాడాం, మనం ఎక్కువ వాడేది బార్ గ్రాఫ్సే. ఇప్పుడు మనం బార్ గ్రాఫ్స్ చూద్దాం. వాడు ఏం చేశారంటే గాయస్ ఇక్కడ ఏబిసిలు ఇచ్చాడు, 2 డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాడు, ఏబిసి కానీ 5 7 2 కానీ. అలా కాకుండా మీరు ఇక్కడ 1 2 3 కూడా తీసుకోవచ్చు, 9 8 7. ఇదిగోండి ఇలా మనకి ఇష్టమైన వాల్యూస్ ఏదర్ ఆల్ఫాబెట్స్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే నంబర్స్ అన్న తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఓకే, ఇలా అనమాట బార్ గ్రాఫ్. అర్థమైందా గైస్ బార్ గ్రాఫ్స్ ఇలా ఉంటాయని? వన్ మినిట్ టైం ఇస్తా మీకు, కొద్దిసేపు ప్రోగ్రామ్ చూడండి. కేటగిరీస్ వాల్యూస్, దీంట్లో వేరియబుల్స్ మనకి ఇష్టమైన ఎక్స్ కామా వై ఇచ్చుకోవచ్చు, ఎక్స్ లో వాల్యూస్ ఇచ్చి వైలో వాల్యూస్ ఇవ్వండి. దీంట్లో మనం డైరెక్ట్ గా బార్ అనే కీవర్డ్ వాడతాం, ఇన్స్టాగ్రామ్స్ కి ఇష్ట అని వాడాం, ఇక్కడ బార్ గ్రాఫ్ కాబట్టి బార్ అని వాడతాం. లోపల ఎక్స్ కామా వై ఇస్తాము, దాని కలర్ ఈక్వల్ టు ఆరెంజ్ ఇచ్చాడు అంతే. లోపల కలర్ మాక్సిమం అన్నిట్లో కామన్ గా ఉంటుంది కలర్ అనేది ఆర్గ్యుమెంట్. ఎక్స్ కామా వై మీకు తెలిసిందే. లైన్ కి ప్లాట్ వాడతాం, ఇన్స్టాగ్రామ్ కి ఇష్టం వాడతాం. సబ్ ప్లాట్స్ కి ఫస్ట్ సబ్ ప్లాట్స్ కి మనం ముందు ఫస్ట్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత ప్లాట్ అని కొడితే వచ్చేసింది ఆటోమేటిక్ గా. టైటిల్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ షో అంటే దాన్ని డిస్ప్లే చేయడానికి గ్రాఫ్ ని. బార్ గ్రాఫ్ అర్థమైతే ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గైస్. వాట్ అబౌట్ రిమైనింగ్?
ఓకే. ఇప్పుడు మీ అందరికి నేను ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను. అంటే మా బీటెక్‌లో ఉన్నప్పుడు చూపిస్తా మీకు. అది ఫుల్ స్టాక్ వెబ్‌సైట్ గైస్ అది. దాంట్లో గ్రాఫ్స్ ఎలా వాడానో మీకు చూపిస్తానిప్పుడు. ఇది మొత్తం ఫ్లాస్క్ అన్నమాట. ఇదిగోండి హెచ్‌టీఎంఎల్ పేజెస్ ఇవి. మనం ఏదైనా ఒక వెబ్‌సైట్ అంటే ఒక పేజ్ ఉంటదన్నమాట. ఆ పేజెస్ మొత్తం అన్నమాట. ఎన్ని పేజెస్ లోపలున్న పేజెస్ ఇయన్నీ. ఈ స్టాటిక్ అనే దాంట్లో ఫోటోస్ పెట్టుకుంటాం అన్నమాట. మన వెబ్‌సైట్‌లో ఏవేవి ఫోటోస్ ఉంటాయి గదా! ఆ ఫోటోస్ మొత్తం ఈ ఫోటోస్‌లో ఉంటాయన్నమాట. పైథాన్ కోడ్ మొత్తం ఇక్కడ రాస్తాం. వీటన్నిటిని కనెక్ట్ చేసేది పైథాన్ కోడ్ ద్వారా అన్నమాట. నా దాంట్లో మెయిల్ కోడ్ గూడా రాశానన్నమాట. అంటే మీ మెయిల్ ఎంటర్ చేస్తే మీకు డైట్ ప్లాన్ వచ్చిద్దన్నమాట. బేసికల్లీ నా ప్రాజెక్ట్ వచ్చేసి వర్కౌట్ ట్రాకర్. అంటే మీ వర్కౌట్స్ డైలీ వర్కౌట్స్ చేస్తాం గదా! ఆ వర్కౌట్స్‌ని డేటా స్టోర్ చేసుకుంటది. స్టోర్ చేసుకొని గ్రాఫ్స్‌లో విజువలైజ్ చేసిద్దన్నమాట. దేని మీద ఎక్కువ కాన్సంట్రేట్ జేస్తున్నాము. అది ఇది అని జెప్పి. కొంచెం మొత్తం పోయిందిలే గైస్ ఇది. ఇదిగోండి ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేస్తే డైరెక్ట్‌గా డేట్ ప్లాన్ వచ్చిద్దన్నమాట మీ మెయిల్‌కి. ప్రస్తుతానికి ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడో చేసింది గదా నేను. ఇప్పుడు మీకు గ్రాఫ్స్ చూపిస్తాను ఆగండి. ఇదిగోండి టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ ఇవి. అసలు ఏమేమి వర్కౌట్స్ ఉంటాయి. చెస్ట్ వర్కౌట్, షోల్డర్ వర్కౌట్, బైసెప్, ట్రైసెప్, బ్యాక్, లెగ్స్, కార్డియో, యోగా, స్విమ్మింగ్. ఇవన్నీ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ అన్నమాట. ఏ వర్కౌట్స్ మనం చేయాలి అంటే డైలీ ఏ వర్కౌట్స్ చేయాలంటే. నెక్స్ట్ షెడ్యూల్. ఇది మెయిన్ గైస్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డేటా స్టోర్ చేసుకుంటున్నాను నేనీడ. చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చెస్ట్ వర్కౌట్ చేశా. మీకు చెస్ట్ వర్కౌట్ అంటే మళ్ళీ ఐడియా అంటే అర్థం కాకపోవచ్చు. చెస్ట్‌లో ఏం వర్కౌట్ చేస్తాం అని చెప్పి. దీని మీద క్లిక్ చేస్తే వచ్చిద్ది డైరెక్ట్‌గా. ఇదిగోండి చెస్ట్ వర్కౌట్స్ ఇయన్నీ. ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి. ఇదిగోండి వీడియోస్ వస్తున్నాయి చూడండి. ఒకవేళ ఈ జిమ్‌లో ఉంటే ఇదన్నమాట. జిమ్‌లో లేకపోతే దీంట్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ మనం బాడీ వెయిట్‌తో చేయాలనుకుంటున్నాం. అంటే ఇంట్లోనే. ఇంట్లో చేయాలనుకుంటే ఇదిగోండి పుషప్స్ ఇలా తీయాలి ఇలా మొత్తం చూపిచ్చిద్దన్నమాట. ఇలా వర్కౌట్స్ మొత్తం చూపిచ్చిద్దన్నమాట ఇది. మీకు యూజ్‌ఫుల్ అయిద్ది. షెడ్యూల్ మీదకెళ్ళి నేనేం చేశానంటే ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేశా. ఈరోజు 11థ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నా. చెస్ట్ వర్కౌట్ చేశా. 1 ½ అవర్ చేశా. 1 ½ అవర్ అంటే 90 మినిట్స్ చేశా అనుకున్నాం. యాడ్ అని కొడతా. ఇదిగోండి యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ. నెక్స్ట్ హిస్టరీలోకెళ్ళి చూసుకుంటా. అసలు అది యాడ్ అయిందా లేదా అని ఇదిగోండి. చెస్ట్ వర్కౌట్ 90 మినిట్స్ ఇదిగోండి 2024 9, 11 యాడ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రాఫ్ అని క్లిక్ చేస్తా. గ్రాఫ్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ వస్తాయన్నమాట మొత్తం. ఇదిగోండి. ఇదొచ్చేసి స్కాటర్ ప్లాట్. స్కాటర్ ప్లాట్ మీకు చెప్పా కదా! డాట్ గ్రాఫ్ అని చెప్పి. ఇదిగోండి. చెస్ట్ చేశాను. ఇదిగోండి ఆగస్ట్ 10థా? సారీ. ఆగస్ట్ 10థ్ రికార్డ్ అయింది. ఇదిగోండి ఇది. ఇవాళది ఇదిగోండి. సెప్టెంబర్ 11, 2024 చెస్ట్ చేసిన 90 మినిట్స్ ఇది. ఇది ప్రీవియస్ డేటా అన్నమాట ఇవన్నీ. ఇలా వాడతారన్నమాట గ్రాఫ్స్ అనేది. ఇదిగోండి. దేనికి ఆ కలర్ చెస్ట్‌కి ఆరెంజ్ కలర్, బైసెప్స్ గ్రీన్ కలర్ అలాగా. నెక్స్ట్ ఇదొక గ్రాఫ్. ఇది లైన్ గ్రాఫ్. ఇది బార్ గ్రాఫ్‌లేండి యాక్చువల్‌గా. ఇది సరిగ్గా కనిపించట్లేదు మనకి.
ఇది పై చార్ట్ చూడండి. చెస్ట్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెస్ట్ దగ్గర ఎక్కువ చేసా. బైసెప్స్ చేసా. తర్వాత స్విమ్మింగ్, యోగా చేసా అలాగా. దేనికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేశానని చెప్పి ఈ పై చార్ట్ చూపించదనమాట వర్కౌట్స్‌లో. ఇది. నెక్స్ట్ ఏముంటది బెనిఫిట్స్ ఉంటాయి. అసల చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని. బిఎంఐ కాలిక్యులేటర్. చిన్న వెబ్‌సైట్ గాయ్స్ ఇది. మీరు వెయిట్ అను హైట్ ఇస్తే వచ్చేసిద్ది. వెయిట్ 100 ఇచ్చి హైట్ సెంటీమీటర్స్ 175 ఇచ్చారనుకోండి. దిస్ ఈస్ యువర్ బేస్ అలాగా. అసలు మన బిఎంఐ కాలిక్యులేట్ చేస్తదనమాట. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అలా. ఇలా మీకు కూడా చేయిస్తారు వెబ్‌సైట్స్. ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఈజీగా చేసేయొచ్చు మీరు గూడా. ఇలా ఉంటాయన్నమాట గ్రాఫ్స్ అనేది. గ్రాఫ్స్ రియల్ టైమ్‌లో అలా వాడతాం అన్నమాట. డేటాను విజువలైజ్ చేయడానికి. అర్థమైందా గైస్ మీకు? ప్లీజ్ గివ్ థమ్స్ అప్ గైస్. టైం ఎంత అయింది? ఓకే. నెక్స్ట్ వచ్చేసి 3D ప్లాటింగ్. ఇప్పటిదాకా మనము ఓన్లీ 2D చూసాం. మొత్తం 2Dలో మనం మొత్తం చూస్తుంది. ఇప్పుడు 3Dలో చూద్దాం. ఈ ఎంపీఎల్ టూల్ కిట్ మ్యాట్ ప్లాట్ లిబ్‌లో వచ్చేసిద్ది గైస్ డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా. మీరేం డౌన్‌లోడ్ చేసుకోవాలా. ఎంపీఎల్ అంటే మ్యాట్ ప్లాట్ లిబ్ అన్నమాట. యాక్సెస్ 3Dని తీసుకున్నాం గాని వాడలేదు అసలు ఇక్కడ మనం. ఓకే. ఇదిగోండి గైస్ 3Dలో వచ్చింది మనకి మొత్తం చూడండి. ఇక్కడ మనం స్కాటర్ వాడాం అందుకనే వచ్చింది స్కాటర్ అని. కావాలంటే లైన్ కూడా వాడొచ్చు. లైన్ వాడొచ్చా అసలా? ఇదిగోండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇంకా జెడ్ యాక్సిస్ కనిపించట్లేదండి ఇక్కడ. ఇగో ఈ జెడ్ యాక్సిస్. ఈ అంతగా వాడవాలండి మనం ప్రాజెక్ట్స్‌లో. జస్ట్ బ్లైండ్ గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఏం లేదు డైరెక్ట్‌గా వాడు. అసలు ఇది మొత్తం అసలు వాడు వాడలేదు. డైరెక్ట్‌గా ఏం చేశారంటే ఎక్స్, వై, జెడ్ 3 వేరియబుల్స్ తీసేసుకున్నాడు. తీసేసుకొని ఫిగర్ ఈక్వల్ టు ప్లాట్ డాట్ ఫిగర్ అన్నాడు. అసలు ఎక్కడ నెక్స్ట్ ఏం చేశాడు? ఏఎక్స్ ఈక్వల్ టు కొత్త వేరియబుల్ తీసుకొని ఈ ఫిగర్‌లో ప్లాట్ చేస్తున్నాం అన్నమాట. చెప్తాను ఆగండి ఎట్లాగంటే ఫిగర్ డాట్ యాడ్ సబ్‌ప్లాట్. సబ్‌ప్లాట్స్ అంటే ఇందాక మనం ఎక్కడ విన్నాం సబ్‌ప్లాట్స్ అంటే ఒకే గ్రాఫ్‌లో 2 ప్లాట్స్‌ని చూపించడానికి సబ్‌ప్లాట్స్ వాడాం కదా! సేమ్ లైక్ ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ అది ఇందాక మనం వాడిన సబ్‌ప్లాట్ ఇది యాడ్ సబ్‌ప్లాట్ అన్నమాట. రెండిటికి డిఫరెన్స్ చూడండి. సబ్‌ప్లాట్ ఏం చేసిద్దంటే 2 టైప్స్ ఆఫ్ డేటాని తీసుకొని సింగిల్ గ్రాఫ్స్‌లో రిప్రజెంట్ చేసిద్దది. కానీ ఇక్కడ అట్లా కాదు. మొత్తం డేటాని ఒకే గ్రాఫ్‌లో రిప్రజెంట్ చేసిద్ది. అక్కడ 2 గ్రాఫ్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక గ్రాఫ్ వచ్చింది.
యాడ్ సబ్ ప్లాట్ యూస్ చేసుకొని. ఇంకా మిగతా మొత్తం కామనే. ఏఎక్స్ డాట్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి ఏఎక్స్ డాట్ సెట్ ఎక్స్ లేబుల్, సెట్ వై లేబుల్, సెట్ జెడ్ లేబుల్. మీరు చేస్తా ఉండండి గైస్, వెయిట్ ఏ మినిట్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ జడ్డు కూడా ఇచ్చా, త్రీ డైమెన్షన్లు ఏమైనా వచ్చిద్దామని చెప్పి ఇక్కడ జడ్డు ఇచ్చా. కానీ జడ్డు డైరెక్ట్గా తీసుకోవట్లా. 3 డైమెన్షన్ లేకుండా ఏం చేసిందంటే ఎక్స్ వై ఒకసారి ప్లాట్ చేసింది, వై జెడ్ ఒకసారి ప్లాట్ చేసింది. ఈ 3 డైమెన్షన్ కాబట్టి మనకు అర్థం కావట్లేదండి. 3 డైమెన్షన్లో చూపిస్తే ఈజీగా అర్థమైంది. అంటే ఎక్స్ వై ఒకసారి ప్లాట్ చేసింది, వై జెడ్ ఒకసారి ప్లాట్ చేసింది అనమాట. 3 వేరియబుల్స్ తీసుకుంటే నేను 2Dలో. అందుకని రెండు వచ్చినాయి మనకి, ఎక్స్ వై వై జెడ్. ఇక్కడ 3 1s ఏమి రిప్రజెంట్ చేస్తుంటే త్రీ యాక్సిస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 3 1s ఫస్ట్ యాక్సిస్, సెకండ్ యాక్సిస్, థర్డ్ యాక్సిస్ అమ్మా. 3 యాక్సిస్లు ఉన్నాయని చెప్తుంది ఇది ఇండైరెక్ట్ గా 3 1s ని. ఓకే గాయస్, ఇక్కడ దాకా ఏం డౌట్స్ లేవుగా గాయస్ మ్యాట్ ప్లాట్ లిబ్ లో? ఇంకా మ్యాట్ ప్లాట్ లిబ్ లో చాలా ఉంటాయి, కొన్నే చెప్పుకున్నాం మనం. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ గైస్. సార్ డౌట్స్ ఏం లేవు కానీ ఒక్కసారి అదే ఒకసారి మళ్ళీ ఒకసారి పైనుంచి రఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకురారా సార్? ఓకే ఓకేనమ్మా. అయితే సి బాన్ రేపు చెప్పుకున్నామా అయితే? ఎస్ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ అంటే ఏంటంటే ఒక డేటాని గ్రాఫ్లో చూపించడాన్ని డేటా విజువలైజేషన్ అంటాం అనమాట. గ్రాఫికల్లీగా మామూలుగా ఒక డేటాని ఒక రఫ్ పేపర్ మీద రాస్తే మనకి ఎలా ఉంటుంది, జస్ట్ ఒక ఏదో రాసినట్టు ఉంటుంది, కానీ టేబుల్ ఫార్మెట్లో కానీ లేకపోతే నేను మనం మాట్లాడుకున్నాం కదా సిరీస్ ఫార్మెట్లో కానీ అలా ఉంటుంది డేటా అనేది. అదే మనము గ్రాఫ్ యూజ్ చేసుకొని చూపిస్తే కొంచెం మొత్తం ఆబ్జెక్ట్స్ కానీ లైన్స్ కానీ అలా ఉంటుంది అనమాట. గ్రాఫికల్గా చూపించడాన్ని డేటా విజువలైజేషన్ అంటాం అనమాట. దీంట్లో పైథాన్లో 2 లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనం డేటా విజువలైజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ లైబ్రరీ వచ్చేసి మ్యాట్ ప్లాట్ లిబ్, సెకండ్ లైబ్రరీ వచ్చేసి సీబాన్. ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ ఓన్లీ స్మాల్ సైజ్ ఆఫ్ డేటాని విజువలైజ్ చేయడానికి వాడతాం అనమాట, స్మాల్ సైజ్ ఆఫ్ డేటా. అదే వేరే సీబాన్ దీనికి అప్డేటెడ్ వర్షన్. దీంట్లో హ్యూజ్ డేటా అనమాట, హ్యూజ్ డేటా సెట్స్ ని విజువలైజ్ చేయడానికి వాడతాం అనమాట సీబాన్ లో. ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ గురించి చూద్దాం. అసలు మ్యాట్ ప్లాట్ లిబ్ అంటే ఇది ఒక లో లైబ్రరీ. ఇట్ విల్ కంట్రోల్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లాట్ అండ్ మేకింగ్ ఇట్ డీల్ ఫర్ కస్టమ్ విజువలైజేషన్స్. ఏం లేదు, అంటే తక్కువ డేటాని తీసుకొని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసి మనకు కావాల్సిన కస్టమైజేషన్ ద్వారా చూపిస్తుంది అనమాట విజువలైజేషన్స్. లైక్ కలర్స్ మార్చుకోవడం కానీ, లేకపోతే లైన్ బదులు డాటెడ్ లైన్స్ కానీ, అలా మనకి ఇష్టమైన కస్టమ్ విజువలైజేషన్స్ ద్వారా చేయొచ్చు అనమాట ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ లో. ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ లోని చాలా ఉంటాయి.
లైన్ ప్లాట్స్ అంటే లైన్ గ్రాఫ్స్. నెక్స్ట్ బార్ చార్ట్స్ అంటే బార్ గ్రాఫ్స్ ఉంటాయి మొత్తం. సేమ్ లైక్ బిల్డింగ్స్ లాగా. తర్వాత స్కాటర్ ప్లాట్. స్కాటర్ ప్లాట్ అంటే ఇందాక మీరు చూసారు డాట్‌గా ఉంటది. నెక్స్ట్ హిస్టోగ్రామ్స్. హిస్టోగ్రామ్స్ అంటే ఎలా ఉంటదంటే మెట్టుల్లాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి ట్రేడింగ్‌లో మాక్సిమం ఇయ్యే మనం వాడేది ట్రేడింగ్‌లో. హిస్టోగ్రామ్సే మనం ట్రేడింగ్‌లో వాడేది. మీకోసారి ట్రేడ్ గ్రాఫ్స్ చూపిస్తాను. ఇదిగోండి. హిస్టోగ్రామ్స్‌లో ఇది అడ్వాన్స్‌డ్ టైప్ ఆఫ్ గ్రాఫ్ అన్నమాట ఇది. ఇట్లా ఉంటది. ఇలా ఉండే మాక్సిమం ఈ గ్రాఫ్స్‌ని మనం ట్రేడింగ్‌లో వాడతాం అన్నమాట డేటాను విజువలైజ్ చేయడానికి. ఇదో సెస్మోగ్రాఫ్ ఇది మొత్తం. సెస్మోగ్రాఫ్ అంటే ఏంది ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసిన సెస్మోగ్రాఫ్ అంటే సబ్ ప్లాట్స్. ఈ సబ్ ప్లాట్స్‌ని సెస్మోగ్రాఫ్ అంటాం మనం. నెక్స్ట్ కస్టమైజబుల్ అపియరెన్సెస్. కలర్ మార్చుకోవచ్చు, స్టైల్ మార్చుకోవచ్చు. అంటే లేబుల్స్ ఎక్స్ యాక్సిస్‌కి ఏం నేమ్ ఇస్తాం, వై యాక్సిస్‌కి ఏం నేమ్ ఇస్తాం అది మొత్తం. ఇంటరాక్టివ్ ప్లాట్స్ అంటే జూమింగ్ గాని, జూమ్ ఔట్ గాని ఇందాక నేను ప్రాజెక్ట్‌లో చూపించా కదా! అయన్నీ జూమ్ ఇన్, జూమ్ ఔట్‌లో అవుతాయన్నమాట మొత్తం. పాయింట్ దగ్గర తీసుకెళ్తే ఇందాక వచ్చింది కదా! పలానా డేట్‌లో పలానా యాక్టివిటీ చేసామని చెప్పి అలాగనమాట. జూమ్ ఇన్, జూమ్ ఔట్, పానింగ్ అయన్నీ. 3 ప్లాట్స్ అంటే మీకు చూపించా. ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ 3 యాక్సిస్ ఉంటాయి మొత్తం. 3డీగా చూచిద్ది. ఈ మొత్తం 2డీ ఇదొక్కటి 3డీ. నెక్స్ట్ ఇది బేసిక్ ప్రోగ్రామింగ్. బేసిక్ ప్రోగ్రామింగ్‌లో ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం. 1, 2, 3, 4 అని చెప్పేసి వాల్యూస్ తీసుకున్నాం. వైలో కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. ఎక్స్‌లో కొన్ని వాల్యూస్, వైలో కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్‌గా ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మ్యాట్‌ప్లాట్‌లిబ్ డాట్ పైప్లాట్ యాస్ పీఎల్‌టీ అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు మనం ఎక్స్ యాక్సిస్‌లో వాల్యూస్ ఇచ్చి, వై యాక్సిస్‌లో వాల్యూస్ ఇచ్చి పీఎల్‌టీ డాట్ ప్లాట్ ఎక్స్, వై ఇస్తే డైరెక్ట్‌గా ఎక్స్‌లో ఉన్న వైలో వాల్యూస్ గ్రాఫ్‌లో అనేది డైరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. డైరెక్ట్‌గా ప్లాట్ అయిపోతాయన్నమాట. ఇక్కడ మనం 2 టైప్స్ ఉంటాయి. మనం ప్లాట్ అన్నప్పుడు కూడా మనకు వీఎస్ కోడ్‌లో అయితే జస్ట్ ప్లాట్ అంటే డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోతుంది. కానీ అదర్ కంపైలర్స్‌లో ప్లాట్ అని చూస్తే మనకు అప్పుడప్పుడు ప్రింట్ అవ్వదు. ప్రింట్ అవ్వకపోయినప్పుడు ఏం చేయాలంటే పీఎల్‌టీ డాట్ షో ఇది వాడితే అప్పుడు ఆ గ్రాఫ్ అనేది ప్రింట్ అవుతదన్నమాట. కొన్ని కంపైలర్స్‌లో గ్రాఫ్ అనేది ప్రింట్ అవ్వదు. ప్రింట్ అవ్వనప్పుడు ఈ పీఎల్‌టీ డాట్ షో అనేది కంపల్సరీగా వాడాలి. ఇది డిఫాల్ట్ అన్నమాట. కానీ ఇక్కడ నేను బేసిక్ ఎగ్జాంపుల్‌లో చూయించలేదు. నెక్స్ట్ అసలు ఎక్స్ యాక్సిస్‌కి, వై యాక్సిస్‌కి ఆ ఓల్డ్ గ్రాఫ్‌కి ఎలా లేబుల్స్ ఇస్తాం? పీఎల్‌టీ డాట్ టైటిల్ ఎంటైర్ గ్రాఫ్‌కి టైటిల్ అన్నమాట ఇది. పీఎల్‌టీ డాట్ ఎక్స్ లేబుల్ ఇది ఓన్లీ ఎక్స్ యాక్సిస్‌కి మాత్రమే లేబుల్ అన్నమాట. పీఎల్‌టీ డాట్ వై లేబుల్ ఈ వై యాక్సిస్‌కి లేబుల్. ఈ ప్లాట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇలా ఓల్డ్ గ్రాఫ్‌కి లేబుల్, ఎక్స్ యాక్సిస్‌కి, వై యాక్సిస్‌కి లేబుల్ వస్తది. ఇది వాడితే. నెక్స్ట్ యానోటేషన్స్. యానోటేషన్స్ అంటే ఏం లేదు. నీకు గ్రాఫ్‌లో ఒక పీక్ పాయింట్ ఉంటది కదా! ఆ పీక్ పాయింట్ దగ్గర నేను హైలైట్ చేయాలనుకుంటున్నావు నువ్వు. ఏదో ఒక వర్డ్ ఇచ్చి. ఒక సర్టెన్ పాయింట్ ఇప్పుడు వాడు పీక్ అని తీసుకొని ఈ పాయింట్ హైలైట్ చేసారు. అట్ట కాదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ అనుకున్నాం. 2, 4 ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఇదిగోండి. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏం లేదు గైస్. మీకొక చిన్న మ్యాటర్ చెప్తా బ్రేక్ ఈవెన్ అంటే ఏందంటే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మన బిజినెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాత్స్ సేల్ చేస్తున్నా అనుకున్నాం. బట్టలు సేల్స్ చేస్తున్నా అనుకుంటున్నా. నేను ఒక కంపెనీ పెట్టా బట్టల కంపెనీ. ఆ కంపెనీలో నేను క్లాత్స్‌ని రోజు సేల్స్ చేస్తున్నా. రోజు సేల్ చేస్తుంటే నాకు రోజు మనీ అనేది రోజు రోజుకి వస్తుందన్నమాట బాగా.
వెయిట్ ఎ మినిట్ గైస్, పెయింట్ లో చెప్తా. ఇక్కడ ఏమో టైం తీసుకోండి. ఇక్కడ ఏమో మనీ. ఫస్ట్ నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నాకు స్టార్టింగ్ లో మనీ అంతగా రావు. నెమ్మదిగా ఏం జరుగుతుందంటే మనీ పెరుగుతూ ఉంటాయి. టైం గడిచే కొంత నా సేల్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఒక్కొక్క టైంలో నాకు సేల్స్ అనేది ఇంకా ఆగిపోతాయి. అక్కడ సేల్స్ అనేది కాన్స్టెంట్గా వెళ్తాయి అనమాట. కాన్స్టెంట్గా వెళ్తాయి టైంతో పాటు. ఇంకా మనీ అనేది నాకు పెరగదు అనమాట. ఇంకా డబ్బులు అనేది ఎక్కువ రావు, ఇంకా కాన్స్టెంట్గా వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడైతే కాన్స్టెంట్గా వెళ్తూ స్టార్ట్ అయిందో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం అనమాట. మీరు ఎవరైనా ఎంటర్ప్రినర్స్ అవ్వాలనుకుంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ బట్టి మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చెప్పి అర్థమైంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ 20 lakhs పెట్టి నేను బట్టలు తీసుకున్నా. 20 lakhs పెట్టి నేను మెటీరియల్ మొత్తం కొనుక్కొని ఒక 1 year పాటు అమ్మా. ఆ 1 year లో నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత లాస్ వచ్చిందని దేని ద్వారా తెలుస్తుంది అంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ బట్టి. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ బట్టి మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని తెలుస్తుంది అనమాట. ఇదో కాన్సెప్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ మీద మీకు గుర్తుంచుకోండి, ఉపయోగపడుద్ది ఎప్పటికైనా. నెక్స్ట్, ఒకే గ్రాఫ్ లో టూ గ్రాఫ్స్ ని మనం ఎలా ప్లాట్ చేయగలం, సబ్ ప్లాట్స్ ని. అంటే ఒకే గ్రాఫ్ లో 2 సబ్ గ్రాఫ్స్ ని ఎలా ప్లాట్ చేయగలం, ఇది యూజ్ చేసుకోను అనమాట. అది మొత్తం ఫిగర్ అనుకున్నాడు. ఎంటైర్ రెక్టాంగిల్ షేప్ ని ఫిగర్ అనుకున్నాడు. 2 గ్రాఫ్స్ ని ప్లాట్ చేసుకుంటున్నాం కాబట్టి 2 వేరియబుల్స్ తీసుకున్నాడు. తీసుకొని ప్లాట్ డాట్ సబ్ ప్లాట్స్ అండ్ సబ్ గ్రాఫ్స్ 1,2 ఎన్ని చేస్తున్నాం 1,2. ఒకవేళ 3 చేయాలనుకుంటే 3 ఇచ్చుకోండి డైరెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి చేయాలనుకుంటున్నా, ఏఎక్స్ ఆఫ్ 3 కామా 3. Wait guys, takes from position arguments 0 to 2. Okay. But 3 were given. Okay. ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే ఓన్లీ 2 గ్రాఫ్స్ మాత్రమే మనం చేయగలం అనమాట, ఎక్కువ చేయలేము అనమాట. సారీ, ఓన్లీ 2 గ్రాఫ్స్ వరకు తీసుకుంటుంది అనమాట, ఎక్కువ తీసుకోదంట. ఓన్లీ 2 గ్రాఫ్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది సబ్ ప్లాట్స్ లో. ఇందాక మీకు చెప్పాను జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని చెప్పి. ఇదిగోండి దీని మీద ఎక్స్పాండ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ప్లాట్స్ అని సపరేట్ ఫైల్ క్రియేట్ ఎక్స్పాండ్ అయ్యి చూడండి. దీంట్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అలా కాకుండా గ్రాఫ్ ని కాపీ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ గా సేవ్ అయింది. సేవ్ చేస్తే సేవ్ యాజ్ అని కొడితే ఇమేజ్ రూపంలో సేవ్ అయింది. ఇదిగోండి ఇమేజ్ పిఎన్జి ఫార్మాట్. ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో. నెక్స్ట్ హిస్టోగ్రామ్. ఇది హిస్టోగ్రామ్ కి మనం హిస్ట్ కీవర్డ్ వాడతాం. హిస్ట్ కీవర్డ్ లో మొత్తం ఈ డేటా ఉంటది. డేటాలో బిన్స్ అనేది మన ఇష్టం అనమాట. ఈ డేటా దాన్ని బట్టి మనం ఇచ్చుకోవాలి బిన్స్ వాల్యూ. కలర్ మన ఇష్టం. ఎడ్జ్ కలర్ అంటే ఈ చివరి ఎడ్జ్ కలర్ బ్లాక్ ఇచ్చాడు. ఇక్కడ కావాలంటే మనం రెడ్ ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి అవుట్లైన్ రెడ్ వచ్చింది చూడండి ఇక్కడ. ఇది ఓన్లీ సిరీస్ కి అనమాట. ఇప్పుడు దాకా మనం చూసిన మొత్తం లార్జ్ టైప్ ఆఫ్ డేటా ఫార్మాట్స్ కి ఇది సిరీస్ కి మనకు వచ్చింది. ఇది ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ డేటా అనమాట ఇది.
ఈ గ్రాఫ్ పెట్టి నేను డేటా ఎట్లా వచ్చిందో కూడా చెప్పేయగలను. చూడండి, 1 అనేది ఒకసారి వచ్చింది, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, 3 అనే గ్రాఫ్ 3 టైమ్స్ వచ్చింది, 4 అనే వాల్యూస్ 4 టైమ్స్ వచ్చింది డేటా, 5 అనేది 5 టైమ్స్ వచ్చింది డేటా. ఇక్కడ అదే ఉంది. నెక్స్ట్ బార్ గ్రాఫ్. ఈ బార్ గ్రాఫ్ మీకు తెలిసిందే. ఇందాక నేను ఈ బార్ గ్రాఫ్లో ఏం చేశానంటే కింద డేట్ వాల్యూ ఇచ్చా, అటు పక్కనేమో పైన వర్కౌట్ అంటే సారీ 3 వాల్యూస్ ఇచ్చా. స్కాటర్ ప్లాట్ ఇందాక నేను ఇచ్చింది. బార్ గ్రాఫ్ కూడా ఇచ్చానండి. బార్ గ్రాఫ్లో ఏం చేశానంటే డేట్ టైమ్ అను డేట్ ఎక్స్ యాక్సిస్ ఇచ్చేసా, టైం వచ్చేసి వై యాక్సిస్ ఇచ్చేసా, ఆ ప్లాట్ వచ్చేసి ఏ వర్కౌట్ చేశానో ఇచ్చేసా. అట్లా వచ్చింది అనమాట ఇందాక బార్ గ్రాఫ్. నెక్స్ట్ వచ్చేసి 3D గ్రాఫ్. 3D గ్రాఫ్ అంటే 3 యాక్సిస్ ఉంటాయి. ఇప్పుడు దా మనం చూసిన 2D గ్రాఫ్. 2D గ్రాఫ్ అంటే ఓన్లీ 2 యాక్సిస్ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. వేరే 3D యాక్సిస్ లో ఏముంటాయి, 3 ఉంటాయి మొత్తం. 3 యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇవ బెస్ట్ ఎగ్జాంపుల్ మీ రూమ్ కార్నర్. ఇది పిల్లర్ అనుకోండి, చివరి కార్నర్. ఇటు పక్కన గ్రౌండ్ ఫ్లోర్, ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్. ఇటు పక్కన ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది జెడ్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎట్లా అన్నమాట. జెడ్ యాక్సిస్ ఇలా ఉంటది అనమాట, క్యూబికల్ ఫార్మ్ 3D మొత్తం. మీకు ఇక్కడ స్ట్రైట్ లైన్ కనిపించచ్చు, కానీ అక్కడ స్ట్రైట్ లైన్ ఉండదు. గ్రాఫ్ అనేది వేరేలా ఉంటది, ఎందుకంటే 3 యాక్సిస్ లో కలిసింది కాబట్టి. ఇది ఇక్కడ నుంచి వచ్చి ఈ పాయింట్ టచ్ అయ్యి ఇటు వెళ్ళిపోయింది గ్రాఫ్ అన్నమాట. మార్కర్స్ మీకు చెప్పాను, మార్కర్స్ చాలా టైప్ ఉంటాయి. డబుల్ 3 స్కూల్స్ లోకి వెళ్తే మార్కర్స్ గురించి తెలిసిద్ది. కలర్స్ ఏముంది, రెడ్, గ్రీన్, ఎల్లో, వైట్, ఆర్జీబీ కలర్స్ వాడి సరిపోయింది. మాక్సిమం మనం ఏం వాడతాం అంటే ఆర్జీబీ కలర్స్ వాడతాం గ్రాఫ్ కి. రెడ్, గ్రీన్, బ్లూ, ఈ 3 కలర్స్ మెయిన్ గా వాడతాం. తర్వాత మిగతా కలర్స్ తర్వాత ప్రయారిటీ ఇస్తాం అనమాట. మెయిన్ ప్రయారిటీ ఆర్జీబీకి ఇస్తాం మనం, ఈ ప్రోగ్రామ్ అయినా కానీ దేంట్లో అయినా కానీ. ఓకేనా గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి గైస్? ఒకవేళ అర్థమైతే ప్లీజ్ గివ్ థమ్స్ అప్ రియాక్షన్స్ గైస్. వాట్ అబౌట్ రిమైనింగ్ గైస్? సమత, రేణుక, మేఘన, మోహిత్, కావ్య, స్మిత, పూర్ణ, భవాని, వరలక్ష్మి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఏమైనా అర్హత స్క్రీన్ షేర్ చేయండి. రేపు ఎల్లుండా మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, మీకు చూపిస్తా గైస్, ఆగండి. మొత్తం ప్రాజెక్ట్స్, మొత్తం రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మొత్తం. రీసెంట్ గా చిన్న ప్రాజెక్ట్ చేసా, ఏంటంటే కాయిన్ ఫ్లిప్ గేమ్, బెట్టింగ్ గేమ్ అన్నమాట. బెట్టింగ్ గేమ్ ఆల్రెడీ వినే ఉంటారు. ఇదిగోండి, ఇట్లా నేనేం చేశానంటే ఇదిగోండి హెచ్టిఎంఎల్ పేజ్ అనమాట, సింగిల్ పేజ్. ఈ పేజ్ లో కోడ్ ఉంటది అనమాట. ఇప్పుడు ఇది మొత్తం హెచ్టిఎంఎల్ పేజ్ అంటారు అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ పేజ్ మొత్తం ఒక వెబ్సైట్ లో ఒక పేజ్ మాత్రమే. నొక్కానుకో రీలోడ్ అయిపోయి సెకండ్ పేజ్ వచ్చింది అనమాట. అలా అయితే ఒకే ఒక్క పేజ్ లో గేమ్ డిజైన్ చేశా అనమాట. ఆ పేజ్ మొత్తాన్ని ఇట్లా గిట్హబ్ లో అప్లోడ్ చేసా. అప్లోడ్ చేసి ఏం చేసా, సెట్టింగ్స్ లోకి వెళ్ళా. సెట్టింగ్స్ లోకి వెళ్ళి పేజెస్ అని ఒకటి ఉంటుంది దీంట్లో ఆప్షన్, ఇదిగోండి పేజెస్.
వెయిట్ ఏ మినిట్ గైస్. పేజెస్ లో డైరెక్ట్ గా నేను ఆ ఫైల్ నేను అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేస్తే నా నా ప్రోగ్రామ్ రన్ అయిపోయింది అనమాట. నేను మామూలుగా కంపైలర్ అంటే విఎస్ కోడ్ లో కానీ దేంట్లో రన్ చేయవసలేదు అనమాట, డైరెక్ట్ గా రన్ అయిపోయింది. మీరు కూడా చూడండి గైస్, చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తా. హలో హలో చెప్పు సింధు. ఇదిగోండి బెట్టింగ్ గేమ్ చూడండి ఇక్కడ అమౌంట్ ఇచ్చి డైరెక్ట్ గా పేస్ట్ చేయడం. 100 రూపీస్ వేస్తున్నా, హెడ్స్ మీద వేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్ గా మైనస్ అయిపోయింది బ్యాలెన్స్ లో 100 రూపీస్. బెట్ హిస్టరీలోకి వెళ్తే ఇదిగోండి హెడ్స్ మీద 100 వేసానని చెప్పిద్ది, కానీ ఇదిగోండి ఓడిపోయా, లూజ్. 300 హెడ్స్ మీద పెట్టేసి 100 రూపీస్ లూజ్ అయిపోయా. ఇక్కడ మైనర్ మిస్టేక్ వచ్చింది, ఇక్కడ 100 రూపీస్ అప్డేట్ అయింది. ఇలా మనకి ఇష్టమైన కోడ్ రాయొచ్చు అనమాట. ఇంకా కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాగండి నేను చేసినవి. మన కమ్యూనిటీకి ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాం. ఆ వెబ్సైట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ మనం చేసిన ప్రోగ్రామ్స్ మొత్తం డైరెక్ట్ మనం జస్ట్ ప్రోగ్రామ్ పేస్ట్ చేసి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి సరిపోయింది. ఇదిగోండి ఇది మన కమ్యూనిటీకి చేసే వెబ్సైట్ అనమాట. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వాలా పూర్తిగా. సర్వీసెస్ ఏముంటాయి లోపల, కాంటాక్టర్స్ కానీ ఇంకా ఏం చేయలేదులేండి, అండర్ కన్స్ట్రక్షన్ మొత్తం. అలా మనం ఫుల్ స్టాక్ వెబ్సైట్ మొత్తం డైరెక్ట్ గిట్ హబ్ లో పేస్ట్ చేసుకొని డైరెక్ట్ గా వెబ్సైట్ లో రన్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మీకు కూడా రన్ అవుతుంది ఆ లింక్ పాస్ చేస్తే నేను అట్లా. ఇలా వేసుకోవచ్చు అనమాట మీరు ఓన్ గా. మీ పోర్ట్ఫోలియో కూడా చేసుకోవచ్చు ఇలానే. పోర్ట్ఫోలియో అంటే మీకంటూ మీ ఓన్ వెబ్సైట్ అనమాట. మీ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానీ, మీ అకాడమిక్ డీటెయిల్స్ కానీ మొత్తం మీ రెజ్యూమ్ లో ఏవైతే ఉంటాయో మొత్తం చూపిస్తారనమాట దాంట్లో. అదే గాయస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గాయస్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ గాయస్.